ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన వైదిక కమిటీ సభ్యులు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లా అటవీ శాఖ అధికారులతో సమీక్షించిన ఆయన శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందరినీ అరెస్ట్ చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఎర్రచందనం డంపులు ఉన్నాయో గుర్తించి ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ను నడిపిస్తున్న కీలక సూత్రధారులను పట్టుకోవాలని చెప్పారు. వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో గతంలో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్న వారి కార్యకలాపాలు, వారు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారనే అంశాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆ దిశగా అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, వాటిలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయి, ఎన్ని వీగిపోయాయి, అందుకు కారణాలేంటి తదితర అంశాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను తిరిగి ఏపీకి తీసుకురావడంపై దృష్టి సారించాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారిను సమర్పించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకును భక్తులు సమర్పించారు. ఆషాఢ మాసం తొలి రోజు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారిను సమర్పించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడనుంది. అలాగే అమ్మవారికి శివస్వామి సారెను సమర్పించారు. 116 మంది భక్తులతో కలిసి వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అమ్మవారికి భక్తులు సారెను సమర్పించనున్నారు. ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు సారె సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారె మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. అమ్మవారికి అక్కడ సారె సమర్పణ జరుగుతోంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. చాలామంది వేలాదిగా భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతోమంది సంస్థలు, దేవాలయాల యొక్క ప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు కూడా సారె సమర్పణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని, అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా
ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది కృషి చేస్తున్నారు. అందరికీ శుభం జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ భక్తులందరికీ మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. శ్రీ మాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తరఫున పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో కేవలం 2 అభ్యర్థులు అనగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో 2 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ వనితారాణి పాల్గొన్నారు. 53 of the Representation of the People Act 1951 read with sub-rule 1 of the Rule 11 of the Conduct of Elections Rules 1961, I declare that Sri C. Ramachandraya and Sri Pidugu Hariprasad has been duly elected. జగన్ తీరు మారడం లేదు, ప్రజలే మళ్లీ బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ విధ్వంసకారులను వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ చనిపోతే పట్టించుకొని జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టి జైల్లో ఉన్న ఖైదీని కలవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ తీరుతో బీసీలు 16,000 మంది రాజ్యాధికారం కోల్పోయారని ఆరోపించారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే తీసుకుంటామని, అవాకులు చవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు. 2029లో కూడా ప్రజల మన్ననలతో మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. క్రిస్టియన్ మైనార్టీల భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, వైసీపీ నేతల కబంధ హస్తాల నుండి వాటిని విడిపిస్తామని ప్రకటించారు. అన్నా క్యాంటీన్లు మూసిపోయాడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం, మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి, కానీ మూయేద్దని చెప్పాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఇంతకంటే మీకు చెప్పాలా, మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి? ఇంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం. ఇదే కాకుండా సుమారు 14 లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు. అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, గమనించారు, కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఈ 23 రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం 30 లక్షల ఆయకట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు. ఇది కేవలం పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అందులో కాంట్రాక్టర్లను అందరినీ ఇబ్బంది పెడతాని కోసం. ఎంతమంది కాంట్రాక్టర్లు మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఈ మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే, ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక, పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థమవుతుంది, ఎప్పుడు రాజకీయ నాయకులు మారుతారని. కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి, పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విధ్వంసం, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు పెట్టుకునేటట్టుగా గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీరా అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు, ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకున్నారా?
ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారన్న సంగతి మీరు గమనించాలి. స్వాతంత్ర సమరయోధుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు కొనియాడారు. ఉప ప్రధానిగా, పార్లమెంటు సభ్యునిగా తనదైన శైలిలో పరిపాలించి ప్రపంచ చరిత్ర పటంలో లిఖించదగ్గ వ్యక్తిగా బాబు జగజీవన్ రావు గుర్తింపు పొందారని సూచించారు. బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో గల బాబు జగజీవన్ రావు విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు, జిల్లా సత్యానందం నియోజకవర్గ క్రిస్టియన్ అధ్యక్షులు ఎర్రగుంట్ల బ్రహ్మారావు, ప్రేమ్ కుమార్, కిషోర్ డి శెట్టి, పెదబాబు, కట్టపోగు విజయభాస్కర్, రంగశెట్టి, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సవ్యసాచి, సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్ రామ్ అని అన్నారు. దళితులు వెనుకబడిన వర్గాల హక్కుల రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి జగజీవన్ రావు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. బాబు జగజీవన్ రావు చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం బాబు జగజీవన్ రావు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క శాఖకి వన్ని తెచ్చినటువంటి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రావు గారు చేసినటువంటి సేవలు, ఎందుకంటే సమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి జగజీవన్ రామ్ గారు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, అలాగే మరి జగజీవన్ రావు గారి శృతివనం కూడా మరి ఈ ప్రభుత్వం కొనసాగించాలని. ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి బాబు జగజీవన్ రావు గారికి శృతివనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. కాబట్టి మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ ద్వారా మా సందేశాన్ని పంపిస్తున్నాం. భారతరత్న బాబు జగజీవన్ రావు గారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బాబు జగజీవన్ రావు గారిని ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు దళితుల యొక్క ఏదైతే ఆకాంక్షలు ఈ రోజు వరకు కూడా ఏదైతే పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఉన్నటువంటి ఏవైతే మరి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వచ్చేటువంటి అన్ని రంగాల్లో ఉన్న కూడా వెనకబాటు జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క శాఖను కూడా ఆయన ఉత్తేజపరుస్తూ ఆ శాఖల వారికి తగు సూచనలు ఇస్తూ ఈరోజు ఇంత ఘనమైన పరిస్థితి తీసుకురావడానికి ఆయన కారణమయ్యారు. కనుక తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా బాబు గారికి విన్నవించుకునేది ఏంటంటే బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారిని ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది. మరి బాబు జగజీవన్ రావు గారు ఎన్నో శాఖల్ని మరి అవలంబించినా మరి ఆయన గుర్తించకపోవటం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ నాయకులు వచ్చి పూలమాల వేసి సత్కరిస్తున్నారా కానీ బాబు జగజీవన్ రావు గారికి మరి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్గా చేసి పోరాడి ప్రతి ఒక్క నాయకులు ఈ భారతరత్న అవార్డుని బాబు జగజీవన్ రావుకి ఇప్పించి మరి మీరు పార్లమెంట్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు కానీ లేఖలు రాసి బాబు జగజీవన్ రావుకి భారతరత్న అవార్డు ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం. ఈ దేశానికి అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఏదైతే అందియాలని కోరుకున్నాడో ఆ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుండి పనిచేస్తుందని ఆశిస్తూ రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబు జగజీవన్ రావు గారు, అంబేద్కర్ గారు రెండు కళ్ళైతే అంబేద్కర్ గారు శుద్ధివనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బాబు జగజీవన్ రావు గారు శుద్ధివనం ఏర్పాటు చేయాలని, పేద బలహీన వర్గాల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకోవాలని, జగజీవన్ రావు గారి శుద్ధివనం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు. మంగళగిరి మెయిన్ బజార్ సాధు సోడా సెంటర్లో గల వీరాంజనేయ స్వీట్ షాప్కు గుర్తు తెలియని వ్యక్తి స్వీట్స్ కొనుగోలు చేసేందుకు వచ్చి పథకం ప్రకారం షాపుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్పై తన వద్ద ఉన్న క్యూఆర్ స్టిక్కర్ను అంటించి 450 ఫోన్పే చేసినట్లుగా నమ్మించి అక్కడి నుండి ఉడాయించాడు. షాపు యజమాని జంజనం వేణుగోపాల్కు ఫోన్పే వాయిస్ రాకపోవడంతో కొంత అనుమానంగా ఉన్న వ్యాపార సమయం కావున పెద్దగా దానిపై దృష్టి సారించలేరు. మర్నాడు ఉదయం
ఫోన్పే 450 రూపాయలపై అనుమానం వచ్చి ఫోన్పే పరిశీలించగా మోసపోయినట్లు గ్రహించి వెంటనే షాపు బయట అంటించి ఉన్న క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పరిశీలించగా వేరే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించి ఉన్నట్లు షాపు యజమాని వేణుగోపాల్ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే సమీపంలో ఉన్న మంగళగిరి టౌన్ పోలీసులకు సమాచారం అందజేయగా పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలియజేశారు. అది వీరాంజనేయ స్వీట్ షాపు. అది ఫోన్పేను జీపే స్కాన్ల మీద డూప్లికేట్ స్కాన్లు అంటించారు రాత్రి ఎవరో. పొద్దున్నే షాప్ తీయంగానే ఒకళ్ళు 480 రూపాయలు పర్చేజ్ చేశారు. వాళ్ళు స్కాన్ చేసేసరికి వేరే నెంబర్కి వెళ్ళింది. అలా డూప్లికేట్ స్కాన్ పెట్టారు ఎవరో, బయట స్కాన్ అంటించిన దాన్ని మీరు ప్రజలందరూ కూడా కొంచెం షాప్ వాళ్ళందరూ కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు మళ్ళీ అని చెప్పి కావాలని కంప్లైంట్ ఇచ్చాము. అందుకని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద గల బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్సీ హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి, కూరగంటి ఆదాం, గుంటి రాజ్యలక్ష్మి, మల్లవరపు సుధారాణి జ్యోతి, శ్రీనివాస్, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గొప్ప నాయకుడిగా చరిత్రకు ఎక్కిన బాబు జగజీవన్ రావు 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవుల్లో అలాగే భారతదేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మహనీయులు అని కొనియాడారు. అటువంటి మహనీయుణ్ణి నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. బాబు జగజీవన్ రావు దేశానికి చేసిన సేవలను ఇప్పటికైనా గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా భారతదేశానికి, భారతదేశంలోని పేదవారికి అనేక విధాల వాళ్ళ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన నేత, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన నేత, స్ఫూర్తిదాయకమైన రాజకీయ రంగంలో వివిధ హోదాలలో పనిచేసిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి మహనీయుడు ఏ ఆశయ సాధన కోసం భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమించి ఆదర్శవంతమైన రాజకీయ నీతి జ్ఞానం కలిగిన మహోన్నత నేతగా, ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో ప్రతి వాళ్ళు కూడా నడవలసిన బాధ్యత ఉంది. బాబు జగజీవన్ రావు గారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవాళ కులాలను చూసో మతాలను చూసో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు. ఏమి బలం కూడా ఆయనకు ఉంది, కానీ ఏమీ లేని వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. కానీ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రావు గారికి ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరైనా కూడా ఇప్పుడు కూడా మేము మోడీ గారితో డిమాండ్ చేసేది ఏమిటంటే మాకు జగజీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న మాకు ఇచ్చిన బాబు జగజీవన్ రావు గారికి ఇచ్చినాకే ఎవరికైనా ఇవ్వాలనేది కూడా మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మా పెద్దలు ఎమ్మెల్సీ గారు ముడుగుర హనుమంతరావు గారు, అలాగే మా చైర్మన్ గారు గంజి చిరంజీవి గారు, అలాగే మా సుధారాణి గారు. మంగళగిరి తెనాలి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తగిలిన బలమైన గాయంతో చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరిన న్యాయవాది ప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవన్ముక్తుడైన ఆయన అవయవాలు 6గురికి కొత్త జీవితం ఇచ్చాయి. ఆయన అవయవాలను శుక్రవారం మధ్యాహ్నం గ్రీన్ ఛానల్ ద్వారా వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఎన్ఆర్ఐ యాజమాన్యం ఆధ్వర్యంలో తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిన ప్రసాద్ అవయవదానం చేస్తే మరో 6గురికి ప్రాణదానం చేసే మహత్తర అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అనివార్య కారణంతో మృతి చెందిన ప్రసాద్ అవయవదానం చేయడం గొప్ప విషయమని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎన్ఆర్ఐ అడ్మినిస్ట్రేటర్ మండవ విష్ణువర్ధన్ రావు సూచన మేరకు జీవన్దాన్ ట్రస్టుతో మాట్లాడిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు మరియు ఆర్గాన్ డొనేషన్ విభాగాధిపతి డాక్టర్ మస్తాన్ సాహెబ్ ప్రభుత్వ అధికారుల సహకారంతో జీవన్మృతుడి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను 4 అంబులెన్సుల్లో ప్రాణదాత జోహార్ అంటూ చప్పట్లు కొడుతూ గ్రీన్ ఛానల్ ద్వారా విజయవాడ విమానాశ్రయానికి చేర్చారు. గుండెను తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్, కాలేయం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్, ఊపిరితిత్తులు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్, మూత్రపిండాలు చినకాకాని ఎన్ఆర్ఐ మరియు ఆయుష్ హాస్పిటల్,
నేత్రాలు పెదకాకని శంకర నేత్రాలయానికి పంపిన విషయం తెలిసిందే. ఈ రోజు మంగళగిరిలోని కొప్పురావు కాలనీ 9వ లైన్ మునగపాటి ప్రసాద్ పార్థివ దేహాన్ని చూసేందుకు స్థానికులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. డీజీపీ ఆఫీస్ సమీపంలో వడ్డేశ్వరం బైపాస్ రోడ్ కర్ణాటక నుండి కలకత్తా వెళ్లే లారీ క్రింద పడి మరణించిన మృతుడు విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వాసి నెమలకంటి రాజు, వయసు 57 సంవత్సరాలు. వృత్తిరీత్యా పెయింటింగ్ వర్క్స్ చేస్తాడని పోలీసులు గుర్తించారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు రోడ్డుపై ఆత్మహత్య చేసుకోవడానికి బోర్లా పడుకున్నాడని, వచ్చే లారీ డ్రైవర్ ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగలేదని డ్రైవర్ తెలియజేస్తున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన వైదిక కమిటీ సభ్యులు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.